హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 రెబ్బ కరివేపాకును వేసుకుని పోపును దోరగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ అవిసె గింజల పొడిని వేసుకోవాలి. వేయించి పొడి చేసిన అవిసె గింజల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు. లేకపోతే మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.